హాయ్ అండి. నమస్తే. ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా బాదం పాలు ఎట్లా తయారు చేసుకోవాలి అన్నది మీకు చెప్తాను నేను. చాలా ఈజీ అండి. ఒక 30-35 బాదం పప్పులు మనం తీసుకోవాలి. వాటిని రాత్రంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటి తొక్కంతా తీసుకొని మిక్సీ పట్టుకోవాలనమాట. లేదు అంటే అప్పటికప్పుడు కూడా మనం ఒక 2 అవర్స్ ముందు ఒక వేడి నీటిలో నానబెట్టుకుంటే ఈజీగా తొక్కనేది వస్తది. తొక్కంతా తీసిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టించాలి. పట్టిన తర్వాత పొయ్యి మీద పాలు పెట్టుకొని మరిగించుకోవాలి. ఈలోపు మనం ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఉండలు లేకుండా స్మూత్‌గా పేస్ట్‌లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత గార్నిష్ కోసం మనం కొన్ని బాదం పప్పుల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. నెక్స్ట్ ఏమో మనం పాలని బాగా మరిగించాలి. ఒక 2, 3 పొంగులొచ్చేంత వరకు చూసుకొని బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత పాలు బాదం పప్పు పేస్ట్ ఉంది కదండీ! మనం ఆ మిల్క్‌లో వేసి దాదాపు ఒక 10 నుంచి ఒక 12 నిమిషాల వరకు ఉడకనించాలి. ఉడికిన తర్వాత బాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత కస్టర్డ్ పౌడర్ మనం పక్కన పెట్టుకున్నాం కదా! కలుపుకొని ఆ కస్టర్డ్ పౌడర్‌ని కూడా మనం అందులో వేసుకొని బాగా ఉడికించాలి. బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి పొంగొచ్చే వరకు మనం చూసుకోవాలి జాగ్రత్తగా. పక్కనే ఉండి కలుపుకుంటూ ఉంటే చాలా మంచిది. మనకి గిన్నెకి మీగడ అంటుకోకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం ఆ మిల్క్‌కి ఎంత సరిపడా క్వాంటిటీ అన్నది మనం దాదాపు 1 లీటర్ మిల్క్ తీసుకున్నాం కదండీ! దానికి ఒక కప్పు ఒక కప్పు షుగర్ అయితే గనక మనకి సరిపోతుంది. స్వీట్‌నెస్ కోసం ఒక కప్పు షుగర్ అనేది మనం తీసుకోవాలి. ఒక కప్పు షుగర్ తీసుకొని దాంట్లో వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 ఒక 2 మినిట్స్ అట్లనే పొయ్యి మీద ఉంచాలి. పొయ్యి మీద ఉంచి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పాలనేవి చిక్కబడ్డాయి కదండీ! పాలు చిక్కబడిన తర్వాత మనం వాటిని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో ఉంచుకొని గార్నిష్ చేసుకొని బాదం పాలు తాగితే గనక చాలా హెల్తీగా ఉంటది. చాలా హెల్తీ అండి. అట్లనే మనం నైట్ టైమ్ తీసుకుంటే గనక చాలా బాగా నిద్ర అనేది పడుతుంది. చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.